Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో గాయస్ ఇన్స్టాగ్రామ్లో మనకు వైరల్ అవుతున్న వీడియో అనమాట మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు. మీకోసం చాలా కష్టపడి చాలా చోట్ల వెతికి ఈ వీడియోని అయితే క్రియేట్ చేశాను గాయస్. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఇది ఎలా ఎడిట్ చేయాలని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఉండనే ఉంటుంది. సో లేకపోతే గైస్ డిస్క్రిప్షన్లోనే ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఇచ్చింటాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని వన్స్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. నేనైతే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తున్న గైస్ కొన్ని ఎఫెక్ట్లు అనేది కావాలి కనుక సో మనకు గ్రేడింగ్ కలర్ అనేది మనకు అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇప్పుడే నేనైతే రీసెంట్లీ పోస్ట్ అయితే చేశాను. మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది, చాలా మంది ఫొటోస్ మా ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా పెట్టారు, ఆ కలర్ గ్రేడింగ్ని ఎలా చేయాలా ప్లీజ్ వీడియో చేయండి అని. సో 3 నుంచి 5 డేస్ నుంచి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అయితే చేస్తున్నారు గైస్. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఆల్మోస్ట్ మన ఫోటోకి ఎలా కలర్ గ్రేడింగ్ అప్లై చేయాలని మీకు క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఏదైతుందో నా మొబైల్కి ఉన్న వాల్యూమ్ అనేది అన్నీ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే వాల్యూమ్ వినిపించకూడదు, సాంగ్స్ ప్లే అవుతాయి కనుక కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో నేను మ్యూట్ చేశాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి గైస్ ఫస్ట్గా మనం ఒక ఎఫెక్ట్ అనేది తీసుకోవాలి, అంటే కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్. సో కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ మీ దగ్గర లేకపోతే గైస్ నేను డిస్క్రిప్షన్లో కలర్ గ్రేడింగ్ లింక్ అని ఇచ్చింటా. ఓకే, సో మన ఇన్స్టాగ్రామ్ లింక్, ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ నుంచి మన ఛానల్ని పక్కాగా మీరు ఫాలో అవుతేనే ఈ కలర్ గ్రేడింగ్ మీకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇక్కడ మనకు ఫాలో అనే ఆప్షన్ వస్తుంది, మీకు ఫాలో అని టచ్ చేయండి. సో ఎప్పుడైతే మన ఛానల్ని మీరు ఫాలో అవుతారో ఆ ఎఫెక్ట్ మీకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో అయిన తర్వాత ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ మనకు రీల్స్ అనే ఆప్షన్ వస్తుంది. రీల్స్ లేక వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడే మనకు పోస్ట్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఆ ఫోటో మీద టచ్ చేయండి. ఓకే, సో ఈ ఫోటో మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మనకు వచ్చేసి కలర్ స్విచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, కలర్ స్విచ్ మీద ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కొన్ని దానికి సంబంధించిన ప్రివ్యూస్ అనేది వస్తాయి. సో మీరు ఏం చేస్తారు, పైన మనకి ఇక్కడ యారో మార్క్ కాడ పైన మనకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాడ్ అయితే యాడ్ ఇస్తాను. సో ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. 3 డాట్స్ కింద మనకు ఒక చిన్న యారో మార్క్ లాగా ఉంది కదా. సో నేను ఇక్కడ చూడండి మీకు డాట్ కూడా యారో మార్క్ వేసి చూపిస్తున్నాను, దీని మీద క్లిక్ చేయండి. సో సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి గైస్. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా యొక్క ఇమేజ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ మనకు స్టార్టింగ్ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మన మొబైల్లో ఏవైతే ఉన్నాయో ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో వన్స్ అన్ని డిస్ప్లే అయిన తర్వాత గైస్ ఇక్కడ మనకు పైన గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది. గ్యాలరీ ఆప్షన్లోకి వస్తే మనకి ఇక్కడ కిందికి స్వైప్ చేయండి. సో కింది స్వైప్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు మన మొబైల్లో ఏవైతే ఉన్నాయో ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో వన్స్ ఇందులో వచ్చేసి మీ ఫోటో ఏ ఫోల్డర్స్లో మీ ఫొటోస్ ఉంటాయో ఆ ఫోల్డర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే టెలిగ్రామ్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కనుక సో అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అని చేస్తున్నాను గైస్. నేను వాడే ప్రతి ఇమేజ్, వీడియోస్, లింక్స్, మోడిఫికేషన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మన ఛానల్లో ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కటి కూడా మీకు డౌట్స్ వచ్చినట్టు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా కానీ ఒక ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇందులో మీ ఫొటోస్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఈమె ఫోటోని లేకుంటే నేను ఇంకోటి చేంజ్ చేయాలనుకుంటాను. ఆల్మోస్ట్ ఈమె ఫోటో మీద టచ్ చేశాను కనుక సో ఇప్పుడు మళ్ళీ ఫోటోను ఇంకో ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి పైన మనకి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ కూడా మినిమం మనకు వచ్చేసి ఆ ఎఫెక్ట్ ఓన్లీ 3.5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు పైన యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మళ్ళీ మనకు ఈ ఇంటర్ఫేస్ చూడండి, మనకు కలర్స్ అనేది ఈ విధంగా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది. ప్రివ్యూ మీద టచ్ చేయండి. సో ఓకే, సో ప్రివ్యూ మీద మీరు
ఎప్పుడైతే టచ్ చేస్తారో అది మనకు ఈ విధంగా మనకు మళ్ళీ లోడ్ అవుతుంది. ఓకే, సో లోడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ప్రివ్యూ మీద మళ్ళీ టచ్ చేయండి. సో టచ్ చేస్తేనే మనకు అన్నీ కూడా యాడ్ అవుతాయి స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి కలర్ గ్రేడింగ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, కలర్ గ్రేడింగ్ మీద ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఎఫెక్ట్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ను టచ్ చేయండి, టచ్ చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో మళ్ళీ ప్రివ్యూ మీద టచ్ చేయండి. సో టచ్ చేస్తేనే మనకు ఆల్మోస్ట్ అలానే వర్కింగ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు కలర్ స్విచ్ అనే ఆప్షన్ వస్తుంది. కలర్ స్విచ్లో కూడా మనకు సేవ్ చేసే ఉంటాం ఎఫెక్ట్ అనేది. షేర్ లింక్ వలన షేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ విధంగా ఇచ్చేసి మనకి ఇక్కడ ప్రివ్యూ మీద మళ్ళీ ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇస్తూనే ఆల్మోస్ట్ మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఇలానే ట్యాప్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మనకు కొంచెం టైమింగ్ పడుతుంది. టైమింగ్ అయిన తర్వాత మన ఫోటో ఇక్కడ ఇంపుట్ అవుతుంది. ఓకే, సో ఇంపుట్ అయిన తర్వాత గైస్ ఇక్కడ మనకు చూడండి పైన చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు కావాలంటే కట్ చేయొచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఆడియో కూడా ఇవ్వచ్చు, మనం ఎలా మాట్లాడేది కూడా. సో అలాగే స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు ఏమైనా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే టెక్స్ట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్ అని లాస్ట్ స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తూనే మనకు ఇక్కడ ఎఫెక్ట్ అని నేను చెప్పాను కదా, సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ నో ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ చూడండి మన ఫోటోకి కలర్ గ్రేడింగ్ అనేది వచ్చేసింది. వావ్, సో ఆసమ్, చాలా ఎక్సలెంట్ ఉంది గైస్. ఇంకా వీడియోకి లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలంటే మన ఛానల్ని వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మన ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. సో పైన డన్ అనే ఆప్షన్ ఉంది, డన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ సింబల్ పక్కనే మనకు ఆడియో అనే ఆప్షన్ వస్తుంది. ఆడియో మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకు చూడండి యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ మ్యూజిక్ మీద టచ్ చేయండి. సో టచ్ చేస్తేనే ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ మీరు ఎక్కడన్నా మ్యూజిక్ కావాలంటే మీరు ఆల్మోస్ట్ సేవ్ చేసుకోవచ్చు, లేదా మీ గ్యాలరీలో అయినా మీరు ఆల్మోస్ట్ కొన్ని ఇక్కడ ఉంటాయి మనకు. సో ఇందులో ఏదైనా కానీ ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోండి, ఏ సాంగ్ కావాలి మీకు అని. ఓకే, సో ఆ సాంగ్ మీద టచ్ చేస్తే మనకు సాంగ్ ప్లే అవుతుంది. ఎందుకంటే నేను ఇంకా సి మోడ్లోకి వెళ్తే మనకు చాలా ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకు చూడండి ఇవన్నీ ఉన్నాయి, నేను ఆల్మోస్ట్ సేవ్ చేశాను. ఓకే, సో నేనైతే ఇక్కడ యాడ్ చేయదలుచుకోలేదు గైస్. ఇక్కడ మనకు చిన్నగా దాని మీద ప్లే బటన్ మీద నొక్కితే మనకు సాంగ్ ప్లే అవుతుంది కనుక నేను మ్యూట్ చేశాను. సో మీరు ఏం చేస్తారు, ఆడియో మీద మన ఫోటో మీద టచ్ చేస్తే ఆటోమేటిక్లీ దానికి సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సో నేను యాడ్ చేశాను ఆల్మోస్ట్. మళ్ళీ ఇక్కడ సింపుల్గా పైనుంచి ఇలా కిందికి స్వైప్ చేయండి. సో కిందికి వస్తుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి సింపుల్గా, లేదంటే నేను ఆడియోనే యాడ్ చేస్తాను డైరెక్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఆడియోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి సో డన్ అనే ఆప్షన్ ఇచ్చాను. డన్ అనే ఆప్షన్ ఇచ్చేసి పైనుంచి కిందికి స్వైప్ చేస్తే సో ఇక్కడ మనకు ఆడియో రన్ అవుతుంది. సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అంటే మీ ఇన్స్టాగ్రామ్లోకి ఇది ఆటోమేటిక్గా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఇంకా మనకు నేను ఇక్కడ వచ్చేసి ట్రెండింగ్ అండ్ మనకు స్టేటస్ అని పెడుతున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది మీరైతే పెట్టుకోండి ఇంకా ఆల్మోస్ట్. ఓకే, సో ట్రెండింగ్ స్టేటస్ అని పెట్టేసి ఆల్మోస్ట్ బ్యాక్ వచ్చేసి ఇంకా మీకు ఫేస్బుక్లో ఇలా ఉంటే మీకు దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. సో సింపుల్గా షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తానే విత్ ఇన్ మనకు బ్యాక్ వస్తే చూడండి ఆ ఫోటో అనేది మన ఏదైతే ఉందో మన ఇన్స్టాగ్రామ్లోకి అండ్ మనకు ఫైనల్గా ఇక్కడ చూడండి పైన మనకు మన ఇన్స్టాగ్రామ్లోకి అనేది అప్లోడ్ అయిపోతుంది. ఓకే, సో సింపుల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత దానికి కావాలంటే మీరు ఇంకా ప్లే కూడా చేసుకోవచ్చు. సో చూడొచ్చు మనకు మళ్ళీ అప్లోడ్ చేస్తే సో చూడొచ్చు మళ్ళీ నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను అండ్ మనకి సెకండ్గా మళ్ళీ ప్లే చేస్తాను. చూడండి మనకి ఏదైతే గ్రేడింగ్ ఇచ్చానో ఆ ఫోటో అనేది ఇక్కడ చూడొచ్చు మనకు కలర్ గ్రేడింగ్ అయితే అయిపోయింది. సో సింపుల్ ట్రిక్ గైస్, ఇందులో ఏం పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా గైడెన్స్ ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తా. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.